మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు, 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది, మొదటి విడత ఎక్కువ ఇచ్చారు, రెండో విడత తక్కువ ఇచ్చారు, మూడో విడత ఇంకా తగ్గింది, నాలుగో విడత ఇంకా తగ్గింది. ఇది వాస్తవ లెక్కలు. అంటే 24 లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళా మహిళలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇవాళ 26 లక్షలు అంటే సుమారు 3 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ 5,060 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలలో సత్యదూరము. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అంటే రోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ అది సహేతుకమై ఉండాలి. విమర్శ చేయొచ్చు, అది వాస్తవమైన ఉండాలి. ఈ రెండిటికీ దూరంగా ఇప్పటిదాకా జరిగిన విమర్శలన్నీ ఉన్నాయని, వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం. మొదటి విడత 24 లక్షల మందికి 24,11,000 మందితో ప్రారంభమైన చేయూత కార్యక్రమం, 4,500 కోట్లతో ప్రారంభమైనటువంటి చేయూత కార్యక్రమం నాలుగో విడతకు వచ్చేసరికి వాళ్ళ ఎలిజిబిలిటీ పెరిగింది. ఇక్కడ ఏదో ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎవరికైతే అర్హత వచ్చిందో వారందరికీ కూడా పంచాలి, ఇవ్వాలి, సహాయం చేయాలనేటువంటి ప్రభుత్వ దృక్పథం ఇందులో వాస్తవంగా కనపడింది. 26,98,931 అంటే సుమారుగా 26,99,000 అంటే 27 లక్షల మందికి 5,060.4 కోట్ల రూపాయలు పంపిణీ. ఈ 4 విడతల్లో మహిళలకి 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం. 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇప్పటికే 26 లక్షల్లోనూ 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. ఒక్కొక్క ఇంటికి 7 నుంచి 10,000 ఆదాయం ఒక్కొక్క మహిళ అదనంగా సాధించడం అనేటువంటిది ఇది నిజమైనటువంటి మహిళా సాధికారిత. ఇది మన పూర్వ సంఘ సంస్కర్తల ఆలోచన విధానం ఈనాటి ముఖ్యమంత్రి అమలు చేశారని చెప్పడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. 1959 నుండి మొన్నటి వరకు 73వ రాజ్యాంగ సవరణ వరకు, బలవంతరాయ్ మెహతా కమిషన్ సమావేశం నుంచి 73వ రాజ్యాంగ సవరణ వరకు. కానీ స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది. అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యం, ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది, 500 జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లోనూ క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దానిలో భాగంగా 14,989 సెక్రటేరియట్లు ఉంటే, సచివాలయాలు ఉంటే 13,171
పంచాయతీలకి 13,171 పంచాయతీలకి 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ 5th సెక్రటరీని నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ పరిపాలన. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో, గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఒక సంస్కరణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలనలో సంస్కరణ భాగంగా జరిగినటువంటి నిర్ణయం. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. కారణం ఫీజు చెల్లించేవారు లేక. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీలు 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 భర్తీ చేశాం. 2019 నుంచి ఇప్పటి వరకు 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యలో మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు
హర్షాతిరేకాలతో మంత్రిమండలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో IBని ఎంటర్ చేయడం ద్వారా ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో IB డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటము, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ IB మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని. IB ద్వారా సుమారుగా 7 లక్షల నుంచి 36 లక్షల ఖరీదైనటువంటి విద్య ఆ స్కూల్లో చదవాలి IB విద్య అని అనుకున్నప్పుడు సంపన్నుల పిల్లలు చెల్లించేటువంటి ఫీజు అంతా 7 లక్షల నుంచి 36 లక్షల వరకు. IB ఎడ్యుకేషన్ పొందాలనుకున్నప్పుడు 7 లక్షల నుంచి 36 లక్షల వరకు వాళ్ళు చెల్లించి చేస్తున్నటువంటి విద్య. రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th +2 2 దేనికోసమని రాయొచ్చు రేపొద్దున కొంతమంది IB విద్య ఇదని. దేనికోసమని అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ IB విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి IB ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఎందుచేత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇదే యూనివర్సిటీస్లో మన పిల్లలు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల రేపు సంవత్సరం ప్రారంభిస్తే 10th క్లాస్కి వస్తులోకి వారు కమ్యూనికేట్ చేసేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ IB ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినటువంటి విధానాన్ని ఈ సందర్భంలో ఈ 24-25లో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులతో పాటు శిక్షణ ఇస్తారు. అంటే IB విద్య తెచ్చేశారు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు రేపొద్దున. అది ప్రతికూలంగా అడుగుతారు కాబట్టి ప్రతిపక్షాలకు ఆ తావేమీ ఇవ్వకుండా వారిని టీచర్స్ని విద్యాశాఖలో ఉన్న వారిని అందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమం 24-25లో జరుగుతుంది. సామర్థ్యం నైపుణ్యాల పెంపు 25 నుంచి 1వ తరగతి స్టార్ట్ చెప్పాను కదా. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయితే 26 నుంచి సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ 25లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ క్లాస్ 26లో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 2035 నాటికి 10th క్లాసు, 2037 నాటికి +2 2 కూడా పరీక్షలు రాసే స్థితికి మన పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ తయారవుతారు. దీని ద్వారా వాళ్ళ ఆ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ, IB ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ ఇంటర్నేషనల్గా చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్. అంటే సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు చాలా మెరుగ్గా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర దీనితో ఈ ఎడ్యుకేషన్తో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి జరిగినటువంటి ఇవాళ ఏదైతే కేబినెట్లో చర్చ జరిగిందో దానికి జరిగినటువంటి నిర్ణయం ఇది చారిత్రకమైనటువంటి మార్పు ద్వారా ఒక మంచి అడుగు. ఇప్పటికే విద్యాపరమైనటువంటిది చాలా అడుగులు వేశాం. దానితో పాటు అవి చెప్పా బ్యాక్లారెట్ ఎడ్యుకేషన్ CBSE IB ఉంటుంది, సేమ్ ఉంటుంది, కానీ దాన్ని ఇంకా మనం పెంచాలనేది. ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి?
ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది. ఎస్, ఆమోదం జరిగిన తర్వాతే కదా. ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఉందా? ఎస్ఎస్సి బోర్డు ఉండగా ఉంది కదండి. కాదు, సిబిఎస్ఈ ఉందా లేదా? ఎవరు లేదు 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 దానికి అంత మీ అనుమానాలు వస్తాయని నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పక్కర్లేదు, ఇది జస్ట్ ఆమోదించానని నువ్వు మాటతో చెప్పేయచ్చు, కానీ మీకు చిన్న అనుమానం వస్తుందేమో, అనుమానం నివృత్తి చేయడానికి నా ప్రయత్నం చేస్తానని. ఇంకా కావాల్సి డీటెయిల్గా దాని మీద ఇంకో ప్రెస్ మీట్ పెడదాం. ఇది క్యాబినెట్ నిర్ణయం వరకు చెప్తాను, డీటెయిల్ ప్రెస్ మీట్ మళ్ళీ ఇంకొకసారి పెట్టేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకటి, ఐబీ లాంటి ఎడ్యుకేషన్ ఎక్కడో దొరకంది 7 నుంచి 36 లక్షలు అయ్యేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో తెచ్చినందుకు మీరు పెద్ద పతాక శీర్షికలను రాయాలి మా పత్రికలన్నీ. ఎక్కడో 7 లక్షలు ఖర్చు చేసి మొదలు పెడితే 36 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ధనవంతుడు మాత్రమే చదవగలిగినటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నటువంటి ఈ రోజు రేపు ప్రతి పత్రికలో పతాక శీర్షికన రావాలి. ఇది మా విద్యా విధానం. మనం స్టేట్ బ్రాండ్ కదా, మనం బ్రాండింగ్ చేయాల్సింది స్టేట్లో. అది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. చెప్పాను ఇప్పుడే నేను, జపాన్, దక్షిణ కొరియా మాత్రమే ఉన్నాయి వీటిలో ఐబీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసింది. వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎంచుకుని వచ్చి సపోర్ట్ చేస్తానన్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. రెండోది, అది అందుబాటులోకి రావడం ద్వారా మన విద్యార్థులందరూ కూడా చూడండి, గతంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత కష్టం, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులు వచ్చారు, డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఇవాళ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఎంతమంది డాక్టర్లు పెరిగారు. ఇవన్నీ ఇది పాజిటివ్ మేనర్లో మనం థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా అది అందుబాటులోకి వచ్చిన తర్వాత కేరళ ఎడ్యుకేషన్లో ఎందుకు ముందుకు వెళ్ళిందని అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, దాన్ని మించి మనం చేస్తున్నాం. అది దానికోసం మీరు పతాక శీర్షికను రేపు రాస్తే నేను చాలా ఆనందపడతాను యాజ్ ఐఎన్ఏపిఆర్ మినిస్టర్. ఏంటి ఎన్ని స్కూల్లో అంటే ఇప్పుడు ఏదైతే మన